రేవంత్ రెడ్డి గారు రెండు కేసులలో ఈ దేశంలో పోక్సో కావచ్చు లేదా అట్రాసిటీ కావచ్చు, ఈ రెండు కేసులలో మాత్రం నిందితుడిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్తారు. ఇప్పటికి బండి సంజయ్ కొడుకును వారం రోజులు మిస్ చేశారు ఈ కేసు. అంటే పోలీసుల శాతగంతానం అనుకోవాలా, లేకుంటే అదే ఒక పేదవానికో సాదా సీదా వానికో మధ్యతరగతి వానికో జరిగితే ఈ విధంగానే ఉండేదా ఈ కేసు? ఇట్లనే నడుస్తుండేనా? ఇదే వారం రోజులు కంటిన్యూ చేసి అంటే దొరుకుతలేడు అనేవాళ్ళే నా పోలీసులు. అంటే వాళ్ళ తల్లిదండ్రిని కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, ఎవరిని కూడా గాలించే వాళ్ళు కదా, వాళ్ళని వెలవేసి పోలీస్ స్టేషన్ కాడికి తీసుకొచ్చే వాళ్ళు కదా. ఎందుకు మరి బండి సంజయ్ కుటుంబాన్ని ఎందుకు టచ్ చేయలేకపోయారు? నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ బిడ్డలంటే గర్వంగా తిరిగేటోళ్ళం మేము, భారతదేశం అంతా. ఇక్కడికి పోయిన తెలంగాణ అంటే వాళ్ళకు ఒక బ్రాండ్ అంబాసిడర్ కనబడేది, తెలంగాణ రోల్ మోడల్ అంటోళ్ళు. కానీ అదే తెలంగాణలో ఈ ఫోక్సో కేసు బుక్ అయిన తర్వాత ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, అమ్మాయి కుటుంబం పట్ల వీళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, ఎట్ ద సేమ్ టైం 24 గంటలు అరెస్ట్ చేసి నిందితుడిని అక్కడ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి సందర్భాన్ని మర్చిపోయి అధికారం మా చేతిలో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి ఆడినటువంటి ఆట సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా చేసింది. ఇంకా దానికి తోడు కొన్ని ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఇది మెజిస్ట్రేట్స్ని కూడా, న్యాయస్థానాలను కూడా వేధించి బెయిల్ తీసుకుందామనే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలామంది ప్రతిఘటించిండ్రు. ఈ ఒక్క కేసులో కనుక మీరు ఒత్తిడులకు తలొగ్గి బెయిల్ కనుక ఇచ్చినట్టయితే రేపు భారతదేశం అంతా ఫోక్సో కేసు నిందితులు అందరూ దీన్ని ఉదాహరణగా పెట్టుకొని ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా హింట్ ఇచ్చినటువంటి సందర్భాలు. అంటే ఈ ఇద్దరికి దుర్మార్గుల చేతుల పాలన ఉంటే ఎంతకైనా దిగజారుతనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇవాళ ఏదైతే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇంకా సిగ్గు లేకుండా నా కొడుకు నా దగ్గర లేడు, నా కొడుకు నా పేరు వాడద్దు, లేదు నా కొడుకు నేనే అప్పగించిన, లేకపోతే నా కొడుకు ఏడునోడు కూడా నాకు తెలియదు అంటే వాళ్ళ ఉన్న పదవులకు మచ్చ ఇది తప్పితే మరొకటి కాదు. మీరు అన్నట్లుగానే నా కొడుకు నా దగ్గర లేడు, అవును, నా కొడుకు నాకు మాట్లాడిండు అనడానికి మరి తేడా ఏంటి? రాష్ట్ర ప్రజలు ఇదే అంటున్నారు, నా కొడుకు నా దగ్గర లేడని బహిరంగంగా చెప్తాడు, మళ్ళీ ఆయన నా కొడుకు నాకు చెప్పిండు, తప్పు నాది లేదు అని చెప్పి ఇద్దరు సాధువులను పక్కకు పెట్టుకొని నా కొడుకు చెప్పిండు, నానా నేను అమ్మాయితో తిరిగినా విడిపోయినా నేను నిర్దోషిగా బయటకు వస్తా అన్నాడు. అంటే సిగ్గుదాకో దద్దామా, నువ్వు మనిషి వా గాడిద వా బండి సంజయ్, నేను మనిషి అనడానికి కూడా మాకు మనసు ఒప్పుతలేదు. ఇవన్నీ చెప్పిన నీకు మళ్ళీ నా కొడుకు నాకు సంబంధం లేదు, నా కొడుకు నా పేరు వాడకుండా, నా కొడుకు నా దగ్గర లేడు, నా కొడుకు ఎటుపోయిండో తెలియదు అంటే రాష్ట్ర ప్రజలు థూ అంటారన్న సిగ్గు కూడా లేకుండా, సిగ్గు మనం అన్న వదిలేసిపెట్టినటువంటి భారతదేశంలో అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన, దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అని ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఏదైతే క్యాబినెట్లో ఉన్నాడో ఆ మోడీ. భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్నది, భారతదేశంలో 100 కేసులు ఫోక్సో కేసులు బుక్ అయితే అందులో 46 కేసులు భారతీయ జనతా పార్టీ నాయకులపైన అయినాయని. ఇప్పటికైనా సిగ్గుపడాలి. ముందు మీరు ప్రక్షాళన చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీని. ఏదైతే ఇలా రాష్ట్రానికి షన్లాగా దాపురించినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మీరు మీ పార్టీలను ప్రక్షాళన చేసుకొని మీరు నీతిగా బతుకుడు నేర్చుకొని తర్వాత ప్రజలకు చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఇవాళ మీరు ప్రజల దగ్గరికి పోయి నీతిగా ఏమన్నా ఇట్లాంటి మాటలు చెప్తే ముఖం మీద కాంట్రాకి చొమ్ముతారు తప్పితే మేము పాపం అనే విషయం స్పష్టంగా. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే, మామూలు వాళ్ళు ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి కేసు బుక్ అయింది అనుకో వాళ్ళపైన, వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులనే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములను కావచ్చు, పోలీసులు విపరీతంగా వేధించేవాళ్ళు. కానీ ఇక్కడ 8 రోజులు అయినా కానీ బండి సంజయ్ ఇంటికి కరీంనగర్లో కావచ్చు, లేకుంటే హైదరాబాద్లో కావచ్చు, ఆయన ఢిల్లీ పోయినప్పుడు కానీ ఎవరైనా ఎందుకు టచ్ చేయలేకపోయారు పోలీసులు అనేది అనుమానం. మంచి ఉదాహరణ చెప్తా, చెప్పండి. అల్లు అర్జున్ ఉండే, అల్లు అర్జున్ మీద ఎంత ఒత్తిడి పెట్టిండి ఇదే రేవంత్ రెడ్డి. అప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు ఇదే ప్రభుత్వం. నాగార్జున ఫంక్షన్ హాల్ పైన, నాగార్జున ఫంక్షన్ హాల్ను కూలగొట్టి దాన్ని ప్లాట్ఫామ్గా చూపెట్టి నువ్వు ఎంత వ్యాపారం చేయాలో చేసుకున్నావు. దాంతోపాటు ఒక సామాన్య కార్యకర్త నేను, క్యాతన్పల్లిలో కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా రాళ్ళిసిరి కానిస్టేబుల్ తలబాలుగా కొడితే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు బుక్ చేయకుండా మా పైన కేసు బుక్ చేసి తెల్లారకు ముందు ఇవాళ కేసు బుక్ చేస్తే మరుసటి రోజు పొద్దున 4:30 నుంచి మొదలుకుంటే 6 మధ్యలో మా ఇంటికి వచ్చేసి నా అపార్ట్మెంట్ చుట్టూ గందరగోళం చేసి గత్తర్ లేపి మొత్తం ఫ్లాట్లను చెక్ చేసి హంగామా సృష్టించారు. అది మామూలుగా ఇది రాజకీయ కేసు, అది దాంట్లో ఓపెన్ సీక్రెట్, అది ఇది మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ విషయం. మరి దాని పట్ల అంత ఉత్సాహం చూపెట్టినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఫోక్సో కేసులో తెలంగాణ పరువు భారతదేశ వ్యాప్తంగా బజార్లో పడేసినప్పుడు కూడా స్పందించకుండా 9 రోజులు ఆయన దగ్గరికి పోకుండా, ఆయన పట్టుకోకుండా, ఏ అధికారి కూడా పట్టుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేకుండా సిగ్గు లజ్జాన్ని వదిలేసి బతుకుతున్నారు. అంటే
తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. ఎట్లాంటి దుర్మార్గుల చేతిలో పాలన పెట్టినాం. మన రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి, కేంద్రానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ ఇద్దరి ఈ భాగస్వామ్యంలో తెలంగాణకు రక్షణ ఉంటుంది అని మనం అనుకుంటే మనం భ్రమపడుతున్నట్టే. తెలంగాణ అధోగతి పాలవుతూ ఉన్నది, అవమానాలు పడుతూ ఉన్నది, అణిచివేయబడుతున్నది అనేది నిజం తప్పితే వీళ్ళ ఇద్దరి పాలనలో ప్రజలే ఇంకా కొంత రక్షణ వాళ్ళ రక్షణ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండే పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా ఈ రెండు ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. వీళ్ళ పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలై అన్నమో రామచంద్ర అంటూ రోడ్డెక్కే పరిస్థితి.